కాబట్టి ఈ షష్టగ్రహ కూటం ఉన్నటువంటి వాళ్ళు అంటే మీనరాశిలో ఉన్నందువల్ల ఖచ్చితంగా ఆ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో నేనేం చెప్తానంటే కాలభైరవుడిని పూజించుకోవటం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది. ఎందుకంటే కాలభైరవుడు అంటే కాలము అంటే టైం, భైరవుడు అంటే అర్థం అంటే భయంకరమైన వాడు. అంటే కాలం నువ్వు సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది నిన్ను భయంకరంగా నీ మీదకి విరుచుకుపడుతుంది. అంటే కాలంలో జరిగే పరిణామాలు మనకి చెడుగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నీ కలిసి అంటే 4 మిత్రులు ఒక సైడు, ఇంకొక 2 మిత్రులు ఒక సైడు కలిసి అందరూ కలిసి ఒకే చోట్ల ఉన్నారు. సో కాబట్టి 4 మిత్రులకి ఎక్కువ బలం ఉంటుందా, 2కి ఎక్కువ బలం ఉంటుందా అన్నప్పుడు చూసినప్పుడు అందులో ఒక ఆయనకి అమావాస్య రోజున అసలు బలం ఉండదు. సూర్యుడు అందరికీ గ్రహరాజు ఉన్నప్పటికీ కూడా మానవ యొక్క జీవితంలో మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ యొక్క చెడు ఫలితాలను ఎదుర్కోకుండా ఉండాలి అంటే వర్క్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే అది తెలియనటువంటి వాళ్ళు కాలభైరవుడిని పూజించుకోవటం ద్వారా మంచి సత్ఫలితాన్ని పొందేదానికి అవకాశం ఉంది. లేకపోతే ఖచ్చితంగా దానికి తగినటువంటి పరిణామాలు అనేటువంటి వాళ్ళు ఎదురు చూస్తారు. ఓకే, అంటే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి మాత్రమే కొంత మిక్స్డ్ ఫలితాలు ఉంటాయంటారా, లేదంటే ఇక మిగిలిన అన్ని రాశుల వాళ్ళకి ఇలాగే ఉంటుంది అంటారా? అంటే ఇప్పుడు శని 7.5 సంవత్సరం శనిలో కుంభరాశికి ఇంకొక 7.5 సంవత్సరం ఉంది, మీనరాశికి 5 సంవత్సరాలు ఉంది, దాదాపుగా 6 సంవత్సరాలు ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఇప్పుడే మొదలైంది. సో ఇది 7.5 సంవత్సరం ఉంటుంది. సో ఈ 3 రాశుల్లో ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మేషరాశి వాళ్ళకి ఉంటుంది. అలాగే అర్ధాష్టమ శని వచ్చేసి ధనుర్రాశి వాళ్ళకు ఉంటుంది. అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని ఉంటాడు, 4వ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఉంటుంది. 4వ స్థానం అంటే ధనుర్రాశి వాళ్ళకి ముఖ్యంగా అది మాతృస్థానము, సుఖస్థానం అని చెప్తాం. అలాగే వాహనం, గృహం ఉండాలి. కాబట్టి మాతృస్థానం అంటే తల్లి ఆరోగ్యం ఇబ్బంది పడటం, అలాగే గృహంలో అశాంతి కలగటం, అలాగే వాహన ప్రమాదాలను ఎదుర్కోవటం, అలాగే పీస్ అనేది లేకుండా ఇబ్బంది పడేదానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట ధనుర్రాశికి. కాబట్టి అలాగే ఇక్కడ అష్టమ శని ఉంటుంది. ఈ అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకు ఉంటుంది. సింహరాశికి అష్టమంలో శని ఉండటం వల్ల ఏమవుతుందంటే పనిలో ఆటంకాలు కలుగుతాయి. వాటిని ఎంత ఆటంకాలు కలిగినా వదిలిపెట్టని విక్రమార్కుల్లాగా మనం దాన్ని వెంటపడి చేసుకోగలిగితే, అంటే విసుగొచ్చేంత దూరం విసుక్కోకుండా మనం కానీ చేసుకోగలిగితే వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. అలా కాకుండా 2 సార్లు చేసేసి అది వదిలేసామనుకుంటే పని అవ్వదు జనరల్గా. అలాగా అష్టమ శని ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంటే సింహరాశి, ధనుర్రాశికి 8వ ఇంట్లో ఉన్నటువంటి శని అష్టమ శని అంటాం, 4వ ఇంట్లో ఉన్నటువంటి శని అర్ధాష్టమ శని అంటాం, జన్మలో ఉన్న దాన్ని జన్మశని అంటాం, 7.5 సంవత్సరం శని 7.5 సంవత్సరం. ఈ యొక్క 5 రాసులకి ఇక్కడ దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. మిగతా వాటికంటే వాళ్ళ యొక్క జన్మరాశిలో సహజంగా అయితే అంత ప్రభావం ఉండదు. ఎందుకంటే గురువు మిథునానికి వస్తున్నాడు, మిథునానికి వచ్చి తర్వాత ఆయన వక్రించి కర్కాటకంలోనూ మిథునంలో 2 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి అంత పెద్ద ప్రభావం ఆ 2 రాసుల మీద ఉండదు. మిగతావి కూడా అంటే వృషభ రాశికి 2వ ఇల్లు ధనస్థానం అవుతుంది, గురువు 2వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మిగతా రాశులకు అంత పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ ఈ 5 రాశులకు మాత్రం తప్పకుండా 5 రాశులు జన్మించినటువంటి వ్యక్తులకి అందరికీ అంటే అందరికీ కాదు, వాళ్ళ పుట్టినప్పుడు ఈ 5 రాశుల్లో పుట్టి ఉన్న వాళ్ళ జన్మజాతకంలో ఇన్ పర్సనల్లో శని చాలా చక్కగా ఉన్నాడు అనుకోండి, పుట్టినప్పుడు వాళ్ళు ఇప్పుడు 83లో పుట్టిన వాళ్ళకి ఉచ్చస్థితిలో ఉంటాడు శని. అలాగే అలా శని ఉచ్చస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు లేదా స్వస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శని పెద్ద ప్రభావం చూపించడు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే వీళ్ళ జన్మజాతకంలో శని ఫేవర్గా ఉన్నాడు. తర్వాత జీవితకాలంలో కూడా ఆ దశాంతర దశలు వచ్చినప్పుడు ఇలా అర్ధాష్టం పెద్దగా ప్రభావం చూపించదు. ఇంకా వాళ్ళకి మంచి జరిగేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎలా అంటే మనం ముందుగానే ఎల్ఐసి చేసి పెట్టుకుంటే మనకి ఏదైనా జరిగినా మన కుటుంబానికి ఏ విధంగా అది ఉపయోగపడుతుందో, మనం పుట్టినప్పుడే అది ప్లానెట్ ఫేవర్గా ఉంటే ఖచ్చితంగా అది జీవితకాలంలో నీకు ఎన్ని అష్టమ శనులు వచ్చినా, ఎన్ని అర్ధాష్టమ శనులు వచ్చినా, ఎన్ని 7.5 సంవత్సరం శనులు అంటే 7.5 సంవత్సరం శని వచ్చినా కూడా అది 3 సార్లు వస్తుంది సహజంగా. వచ్చినా కూడా మీకు పెద్ద ప్రభావం ఏమి ఉండదు, అది మీకు ఫేవరే చేస్తుంది. ఎందుకంటే జన్మజాతకంలో ఏ ప్లానెట్ ఫేవర్గా ఉంటే ఆ ప్లానెట్ దశ వచ్చినప్పుడు కానీ అవి జరిగేటువంటి దశాంతర దశల్లో కానీ అది మేలు చేస్తుంది. ఇప్పుడు అలాగే శని కూడా అంతే, అష్టమ శని ఉన్నప్పుడు కానీ, గురువు అష్టమంలో ఉన్నప్పుడు కానీ, గురువు చాలామంది చెప్తారు గురువు 8వ ఇంట్లో ఉన్నాడు, ఈ గురువు హాని చేస్తుందని. గురువు 8వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది అన్నది చెప్పాలి. ఇప్పుడు 6వ ఇంట్లో ఉన్నప్పుడు అన్నది ఏమన్నది అయితే వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి
వాళ్ళకు పుట్టినప్పుడు గురువు ఉన్నటువంటి స్థితిని బట్టి, అలాగే పుట్టినప్పుడు శని ఉన్నటువంటి స్థితిని బట్టి, ఇప్పుడు జరుగుతున్న గోచారాన్ని బట్టి మనం నిర్ణయించాలే తప్ప అందరికి ఓవరాల్గా చెప్పేస్తే మేము బాగానే ఉన్నాం కదా అంటారు. అప్పుడు ఫలితం వ్యతిరేకం అవుతుంది. కాబట్టి ఇది ఓవరాల్గా చెప్పేటప్పుడు అందరికీ జరగాలని లేదు. వాళ్ళ యొక్క జన్మజాతకంలో వాళ్ళకి ఇన్ పర్సన్గా కానీ చక్రంలో ప్లానెటరీ పొజిషన్ బాగుంటే ఇప్పుడు అర్ధాశ్రమ శని అట్లాంటిది ఏమి చేయదు. కాకపోతే ఇప్పుడు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఓవరాల్గా దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రం కాలసర్పయోగంలో వచ్చిందని చెప్తారు. కాలసర్పయోగంలోనే వచ్చింది. ఇప్పుడు కూడా ఈ ఉగాది కాలసర్పయోగంలోనే మొదలవుతుంది. ఓకే, సో అందులో షష్టగ్రహ కూటమితోనే మొదలవుతుంది. కాబట్టి మరి 75 సంవత్సరాలైనా ఈ భారతదేశంలో మనకి అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? లేదు. అలాగే అందరికీ ఉచిత ఆరోగ్యానికి సంబంధించింది ఉందా, ఉచిత విద్య ఉందా, ఇలాగ ఏమీ ఉండవు అనమాట. అన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఈ ఉగాది సగం అటు సగం ఇటుగా, అంటే దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్టుగా, చేసుకున్నోడికి చేసుకున్నంతట్టుగా ఫలితాలు ఎలా ఉంటాయి ఈ విశ్వావసు సంవత్సరంలో. రాజపూజ్యం, అవమానాలు చాలామంది చూస్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే రాజ్యపూజ్యం, అవమానం. రాజ్యపూజ్యం అంటే నిన్ను పొగిడి ఒకడు నిన్ను ప్లీజ్ చేస్తాడు. అవమానం అంటే ఒకడు నిజం చెప్పి నిన్ను బాధ పెడతాడు. నిజం చెప్పి బాధ పెట్టినా కూడా వాడు నిజం చెప్తున్నాడు. ఆ నిజాన్ని నువ్వు స్వీకరించినట్లయితే చాలామంది అంటారు అనమాట, ఈ సంవత్సరం ఎక్కువ అవమానం ఉంది అని చెప్పేసి. నువ్వు దాన్ని అవమానంగా తీసుకోకు. వాడు నీకు నేర్పించిన దాన్ని నువ్వు తీసుకో, నువ్వు ఇంకా వాడు నీకు గురువు అవుతాడు. అదే రాజపూజ్యం, నిన్ను పొగిడిన వాడు ఎప్పుడు కూడా పొగడత నాశనం చేస్తుంది. అలా అని చెప్పి అవమానం అంటే నా ఉద్దేశం అంటే తీవ్రంగా నీ మనసును గాయపెట్టుకునేలాగా అవమానాలు ఏమి ఉండవు. కాకపోతే నిజాలు తెలుస్తాయి. ఆ నిజం తెలిసినప్పుడు నువ్వు యాక్సెప్టెన్సీగా కానీ ఉండగలిగితే ఆ అవమానం కూడా నీకు రాజ్యపూజ్యంగా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా వర్క్లో ఇది నువ్వు చేసేది తప్పు అంటే నేను తప్పు చేస్తానా అంటే కుదరదు. ఎవరైనా చేస్తాం. ఓహో దీన్ని ఇక్కడ సరి చేసుకుంటే దాన్ని అక్కడ మనం ముందుకు వెళ్తాం.